తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న జపాన్ పర్యటనకు బయలుదేరుతున్నారు. సీఎం వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం పర్యటనలో పాల్గొంటారు. కాగా 16 నుండి 22 వరకు తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్లో పర్యటించనుంది. టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, పిషోరియాలో సీఎం బృందం పర్యటిస్తోంది. ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ కు ప్రారంభిస్తోంది. ఇక ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం సమావేశం కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక, సాంకేతికత సహకారంపై ప్రధానంగా చర్చలు నిర్వహించనున్నారు. జపాన్ పర్యటనను ముగించుకొని ఈ నెల 23న రాష్ట్రానికి సీఎం రేవంత్ రానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న జపాన్ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సాగర్, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించిన అప్డేట్స్. భారతీయ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా ఈ రోజు రాత్రి సీఎం రేవంత్ రెడ్డి వారం రోజుల పాటు జపాన్ పర్యటనకు బయలుదేరినట్టు తెలిసింది. సీఎం 16 నుంచి 22 వరకు జపాన్ లో పర్యటిస్తారు. తిరిగి 23న రాష్ట్రానికి రానున్నారు. సీఎం వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జేఎస్ చంద్రన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు పలు అధికారులు పర్యటనకు వెళ్తున్నట్టు సమాచారం ఉంది. సీఎం బృందం జపాన్ లో టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ ను సీఎం ప్రారంభించనున్నారు. జపాన్ కు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఈ బృందం సమావేశం కానుంది. తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రధాన చర్చలు జరగనుంది. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు, పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను జపాన్ పర్యటనలో ప్రధానంగా సీఎం వివరించనున్నారు. Right. Thanks for the update, Sagar.